నమస్తే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనందరికీ తెలిసిన విషయమే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. 2001 నుంచి మొదలైన ఉద్యమం 2009 ఏ తారాస్థాయికి చేరిందో మీ అందరికీ తెలిసిన విషయమే. 2009లో మొదలైన ఉద్యమ ఘట్టం తెలంగాణలో ఉన్న ప్రతి గడపను కూడా కదిలించిన విషయం తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. సో తెలంగాణ ఉద్యమం తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలకమైన తెలంగాణ విద్యార్థి సంఘాలు కావచ్చు, ఇక్కడున్న చాలా సంఘాలు కూడా ఉద్యమం కోసం కృషి చేశాయి. ముఖ్యంగా 2001లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సారథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో, నాటి టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నేటి బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకురావడానికి అనేక రకాలుగా ఉద్యమాలు, అనేక రకాలుగా సభలు, రకరకాలుగా ప్రయత్నాలలో ముందుకెళ్లిన విషయం మనందరికీ తెలిసిందే. సో ఇలాంటి సందర్భాలలో దీక్షా దివాస్ ఈ పేరు మీరు అందరూ వినే ఉంటారు. ఎందుకంటే నవంబర్ 29న తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే ఒక నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో అగ్నిగుండంగా మారిపోయిన పరిస్థితి మనందరికీ తెలిసింది. సో ఉద్యమాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటూ దీక్షా దివాస్ పేరుతోని నవంబర్ 29న రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. అసలు ఎందుకు ఇప్పుడు నిర్వహించాల్సి వస్తుంది? ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తయింది. ఇంకా జ్ఞాపకాలు దేనికోసం? భవిష్యత్తులో మరొకసారి ప్రభుత్వాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ ఏమైనా వ్యూహాలు రచిస్తుందా, లేదా ఉద్యమం నాటి జ్ఞాపకాలు, ఆనాటి గుర్తులను ఇంకా గుర్తు చేస్తూ భవిష్యత్తు తరాలకు తెలియజేసే ప్రయత్నం చేస్తుందా? ఏం జరుగుతుంది అనేది ఒకసారి మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. నాతో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు ఉన్నారు. ఒకసారి తుంగ బాలుతో నేను మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాను. నమస్తే తుంగ బాలు, ఎలా ఉంది రాష్ట్రానికి సంబంధించిన పరిపాలన? ఒక నిమిషం మాట్లాడుతుంది. రాష్ట్రానికి సంబంధించినటువంటి పరిపాలన మీరంతా చూస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఆయన ఎలక్షన్లకు ముందు ఇచ్చినటువంటి అనేక హామీలు, 420 హామీలు కావచ్చు, 6 గ్యారెంటీలు కావచ్చు, ఎటువంటి హామీలు నెరవేర్చకుండా దాదాపు 2 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ ప్రజలు చాలా రకరకాల ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తాం. అంటే కేసీఆర్ కంటే ఈయన మెరుగ్గా చేస్తాడు. కేసీఆర్ కంటే కేసీఆర్ 12,000 ఇస్తే 15,000 ఇస్తాడు రైతు బంధు. కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్యం ఇస్తే 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తా అని చెప్పేసి ఇట్లా ప్రజలు నమ్మి మోసపడుతున్నామని చెప్పి ఇలా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే కేసీఆర్ గారు ఆ రోజు చేసినటువంటి, కేసీఆర్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు చేసినటువంటి కేసీఆర్ గారు నాయకత్వాన్ని మళ్ళీ కావాలని చెప్పి ప్రజలు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలంతా చూస్తున్నారు. అంటే ఈయన ఈ విధంగా పరిపాలిస్తుడు, రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఈ విధంగా ఉంటుంది. అంటే ఈయన మాయ మాటలు చెప్పి ప్రజలను నమ్మించి మోసం చేసి ఓట్లు వేయించుకొని ఇలా 2 సంవత్సరాల్లో ఇలా ప్రజలంతా కూడా కేసీఆర్ గారు 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందు తీసుకపోతే ఈ 10 సంవత్సరాలు కాదు, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఉండో తెలంగాణ మళ్ళీ అదే పరిస్థితిని తీసుకుపోయినటువంటి పరిస్థితులు ఇలా గమనిస్తున్నాం మన గ్రామాలలో. రైట్. అంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో దీక్షా దివాస్ పేరు మీద నవంబర్ 29న ఎందుకు ఈ కార్యక్రమం పెడుతున్నారు? అసలు ఏంటి దీని ఉద్దేశం? కేసీఆర్ గారు 2009 నవంబర్ 29వ తారీఖు దీక్షా దివాస్ అనే కార్యక్రమాన్ని తీసుకొని కేసీఆర్ గారు 2001లో పార్టీ పెట్టి దాదాపు ఎలక్షన్ విధానంలో 2004లో కావచ్చు, 2009లో ఎలక్షన్ విధానంలో, ఎలక్షన్ సందర్భాలలో అనేక పార్టీలను కలుపుకున్న సందర్భంలో, ఎలక్షన్ సందర్భంలో జై తెలంగాణ అనేది, ఎలక్షన్ తర్వాత నై తెలంగాణ అంటుంది. కాబట్టి తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఈ విధంగా కాదుగా కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని చెప్పి ఒక నినాదం తీసుకొని 2009 నవంబర్ 29వ తారీఖు నాడు కేసీఆర్ గారు ఆమరణ దీక్ష చేపట్టినటువంటి రోజు. ఆ రోజు దీక్షా దివాస్ పేరు మీద నవంబర్ 29వ తారీఖు నుంచి డిసెంబర్ 11వ తారీఖు దాదాపు 11 రోజులు దీక్ష చేసినటువంటి పరిస్థితి. ఆ దీక్ష చేసినటువంటి సందర్భాన్ని ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి యావత్ ఇప్పుడున్నటువంటి విద్యార్థులకు అందరినీ మరొకసారి గుర్తు చేయాలి. 2010లో స్టార్ట్ అయినటువంటి దీక్షా దివాస్ 2009లో స్టార్ట్ చేస్తే 10 నుంచి దీక్షా దివాస్ అనే కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, విద్యార్థి విభాగం కావచ్చు, యావత్ తెలంగాణ ప్రజలు కావచ్చు 2009 నవంబర్ 29న కేసీఆర్ గారు దీక్ష చేసినటువంటి రోజులు 2010 నుంచి దీక్షా దివాస్ గా పేరు కార్యక్రమం తీసుకొని ఇప్పటి వరకు సంవత్సరాల తరబడిగా ఇలా దీక్షా దివాస్ చేస్తున్నాం. అదే 2009 నవంబర్ 29 దీక్షా దివాస్ గా చేసుకుంటూ 2000 డిసెంబర్ 9వ తారీఖును విజయ దివాస్ గా
ఆ రోజు కేంద్రం నుంచి వచ్చినటువంటి ప్రకటన విజయ దివాస్ గా చేసుకున్నటువంటి పరిస్థితులు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి యావత్ విద్యార్థులకు కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులకు కావచ్చు, యావత్ ప్రజలకు అందరికీ మరొకసారి గుర్తు చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. ఎందుకంటే కేసీఆర్ అంటే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదు, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడు. తన ప్రాణాన్ని ప్రణంగా పెట్టి ఇలా కనీసం ఒక్కరోజు భోజనం చేయకపోతే కళ్ళు తిరుగుతున్నటువంటి పరిస్థితులు, ఒక గంట నీళ్లు తాగకపోతే ఆగమాగం అవుతున్నటువంటి పరిస్థితులు, 11 రోజులు భక్తులుండి ఉపవాసం దీక్ష చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రం రావాలని కోరికతో, తెలంగాణ రాష్ట్రం వస్తేనే తెలంగాణ ప్రజలు సంపన్న వర్గాలు ఇక్కడ బాగుపడతారు, లేకపోతే కష్టం అని చెప్పేసి ఆనాడే కేసీఆర్ గారు 2009 నవంబర్ 29వ తారీఖు తీసుకున్నటువంటి దీక్షా దివాసును ఇలా యావత్ తెలంగాణలో ఉన్నటువంటి అందరికీ అన్ని వర్గాలకు తెలియజేసే విధంగా, అంటే కేసీఆర్ గారు నాయకుడు ఏ విధంగా రాష్ట్రాన్ని సాధించుడు అంటే కేసీఆర్ గారు దీక్ష ఆనాడు దీక్ష చేసిన సందర్భంలో ఉత్తర తెలంగాణ భవన్ నుంచి స్టార్ట్ అయినటువంటి దీక్షను అక్కడ ఉన్నటువంటి మామునూరు దగ్గర అరెస్ట్ చేసి ఖమ్మం జోన్ నుండి జైలుకు తీసుకపోతే తరలిస్తే ఖమ్మం నుంచి డిసెంబర్ 3వ తారీఖు నిమ్స్ హాస్పిటల్ తీసుకొచ్చారు. నిమ్స్ హాస్పిటల్ కూడా ఒకటే చెప్పిండు కేసీఆర్ గారు, తెలంగాణ రాష్ట్రం వచ్చుడు, లేకపోతే తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ జైత్యయాత్ర, లేకపోతే కేసీఆర్ శవయాత్ర అని చెప్పేసి ఎవ్వరు కూడా ఉద్యమాన్ని ఆపోద్దని చెప్పి కేసీఆర్ గారు నిమ్స్ హాస్పిటల్ నుంచి ఇచ్చినటువంటి పిలుపుకు సంపన్న వర్గాలను ఏకం చేసి ఇంజనీర్లు కావచ్చు, అడ్వకేట్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మేధావులు కావచ్చు, అందరినీ ఏకం చేసి ఉద్యమాన్ని అన్ని రకాలుగా ప్రతి గల్లీలో ప్రతి వీధిలో ఉద్యమం ఉవ్వెత్తున ప్రతి ఒక్కరు భాగస్వామ్య విధంగా మిలియన్ మార్చ్ కావచ్చు, సాగరహారం కావచ్చు, అనేక కార్యక్రమాలు, వంట వార్పు కావచ్చు, అనేక కార్యక్రమాలు తీసుకొని యావత్ తెలంగాణ ప్రజలను ఏకం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్ గారు. సుమారుగా 11 రోజులు దీక్ష చేస్తే డిసెంబర్ 9వ తారీఖు కేంద్రం దిగి వచ్చి చిదంబరం గారు, ఆనాడు ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ గా చిదంబరం గారు ఆనాడు అర్ధరాత్రి ప్రకటన ఇచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను స్టార్ట్ చేస్తున్నామని చెప్పి డిసెంబర్ 9వ తారీఖు 2009 వచ్చినటువంటి ప్రకటన, మొదటి ప్రకటన డిసెంబర్ 9వ తారీఖు వచ్చినటువంటి ప్రకటనను మళ్ళీ సీమాంధ్ర నాయకులు అందరు ఏకమై, చంద్రబాబు నుంచి మొదలుకుంటే అన్ని పార్టీలు ఏకమై వచ్చినటువంటి ప్రకటనను మళ్ళీ వెనక్కి తీసుకునే విధంగా కేంద్రం మీద ఒత్తిడి చేసి ఆ ప్రకటన మళ్ళీ వెనక్కి తీసుకునే విధంగా చేస్తే కేసీఆర్ గారు దీక్ష విరమించిన తర్వాత ఉద్యమాన్ని పెద్ద ఎత్తున ఉధృతం చేసి తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు కూడా పోరాటం చేసిన నాయకుడు కావచ్చు. కేసీఆర్ దీక్ష వల్ల ఆనాడు నుంచి ఈనాడు వరకు కేసీఆర్ గారు దీక్ష చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న రాష్ట్రంలో 10 సంవత్సరాలు దేశంలో అగ్రగామి రాష్ట్రంగా ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం చేసి సమపాలనలో 15 సంవత్సరాలు ఏ విధంగా రాష్ట్రాన్ని ముందు తీసుకుపోయినారని చెప్పి ఇప్పుడున్నటువంటి విద్యార్థులకు తెలియజేసే విధంగా, అంటే ఇప్పుడున్నటువంటి విద్యార్థులు ఆనాడు చిన్న వయసులో ఉంటారు కావచ్చు, కేసీఆర్ గారు ఏం చేశారు, ఎట్లా చేస్తే దీక్ష చేస్తే ఏ విధంగా రాష్ట్రం వచ్చింది, దాదాపు 11 రోజులు దీక్ష చేసి తన ప్రాణాన్ని ప్రణంగా పెట్టి 11 రోజులు దీక్ష చేసినటువంటి ఘటనలు అక్కడ అప్పుడు చేసినటువంటి ఆ జ్ఞాపకాలను అన్నింటినీ కూడా నెమరు వేసుకుంటూ గుర్తు చేయాలని చెప్పేసి విద్యార్థి విభాగ ఆధ్వర్యంలో, భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగ ఆధ్వర్యంలో ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీల్లో ఉస్మాన్ యూనివర్సిటీతో పాటు కాకతీయ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీలో అన్ని అగ్రికల్చర్ యూనివర్సిటీ అన్ని విశ్వవిద్యాలయాల్లో దీక్షా దివాస్ పేరుతో అనేక కార్యక్రమాలు కేసీఆర్ గారు ఆ దీక్ష ముందు చేసినటువంటి కార్యక్రమాలు, దీక్ష చేస్తున్నటువంటి సందర్భంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, అక్కడ ఫోటో ఎగ్జిబిషన్ కావచ్చు, రక్తదాన శిబిరాలు కావచ్చు, అనేక కార్యక్రమాలు తీసుకొని దీక్షా దివాస్ పేరు మీద దీక్షా దివాస్ కార్యక్రమాలు తీసుకున్నాం. రైట్, అంటే మీరు చెప్పిన ప్రకారం యాక్సెప్ట్ చేస్తాం. ఎందుకంటే 2001 నుంచి 2014 వరకు తెలంగాణ రాష్ట్రం అన్నా, తెలంగాణ ఉద్యమం అన్నా కేసీఆర్ గుర్తొస్తారు, అది అందరికీ తెలిసిన విషయం. కానీ 2014 నుంచి 2022 వరకు జరిగిన పరిపాలన విషయంలో కేసీఆర్ మీద అనేక రకాల ఆరోపణలు ఉన్నాయి, చాలా రకాల ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు అధికారంలో ఉన్న వ్యక్తులు ఎవరు కూడా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు కేసీఆర్ అలనాటి తెలంగాణ ఉద్యమాన్ని నమ్మి ఇప్పుడు ప్రభుత్వాన్ని చూసిన తర్వాత కూడా కేసీఆర్ విషయంలో ప్రజలకు మీరు ఇంత చెప్పినా కూడా మళ్ళీ నమ్మే అవకాశం ఉందా నేటి జనరేషన్ విషయంలో? ఎందుకంటే 10 సంవత్సరాల కాలం అయిపోయింది కదా. 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు ఏం చేశారో ఈ ప్రజలంతా కూడా చూసిరు. కేసీఆర్ గారు ఒక ఉద్యమ నాయకుడిగా తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయం కోసం, తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి అనేక సందర్భాలలో అసెంబ్లీ వేదికగా, పార్లమెంట్ వేదికగా అనేక సందర్భాల్లో మాట్లాడిన తర్వాత ఎలక్షన్ల ముందు జై తెలంగాణ అని, ఎలక్షన్ల తర్వాత నై తెలంగాణ అన్నటువంటి పరిస్థితులకు వెళ్ళి తెలంగాణ రాష్ట్రం సాధించాలనే ఒక లక్ష్యంతో దీక్ష పేరు మీద తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన రాష్ట్రానికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలు,
ఒక రాష్ట్రం ఏ విధంగా ఉండాలని చెప్పేసి ఈ రాష్ట్రాన్ని చూసి దేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాలు ఇక్కడ పెట్టినటువంటి కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఇక్కడ పెట్టినటువంటి రైతు బంధు కావచ్చు, ఇక్కడ పెట్టినటువంటి గురుకులాలు కావచ్చు, ఇలా విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి అనేక విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేసుకోవడం కావచ్చు, ఇక్కడ పరిపాలన విషయంలో అనేక కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకోవడం కావచ్చు, కొత్త మండలాలు ఏర్పాటు చేసుకోవచ్చు కావచ్చు, కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసుకోవచ్చు. ఇట్లా ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం. ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా తెలంగాణ వైపు చూసినట్టు కేసీఆర్ గారి నాయకత్వం ఉంది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఇలా 10 సంవత్సరాలు అభివృద్ధి ఏ విధంగా ఉందో తెలంగాణ ప్రజలంతా చూసారు. ఇలా ఈ 10 సంవత్సరాల తర్వాత రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఈయన అనేక ఉచిత హామీలు, ఇలా 420 హామీలు కావచ్చు, ఇలా 6 గ్యారెంటీలు కావచ్చు. అంటే కేసీఆర్ గారితో ₹1,00,000 కళ్యాణం వీక్షిస్తే 1,00,000 కాదు, దాంతో పాటు తులం బంగారం ఇస్తుంది. ఇలా మేము అడుగుతున్నాం, ఇలా తులం బంగారం ఏ ఒక్క మహిళకైనా ఇలా పెళ్లి చేసుకున్నటువంటి మహిళకు తులం బంగారం ఇచ్చినటువంటి చరిత్ర రేవంత్ రెడ్డికి ఉందా? ఇలా నమ్మి ప్రజలు మోసపోయామని చెప్పి మోసపడుతున్నామని చెప్పి ఇలా ప్రజలంతా గమనిస్తారు. కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వాన్ని కోరుకుంటారు. అంటే కేసీఆర్ గారు సాధించినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా ఉండాలో ఆయనకు ఒక విజన్ ఉన్న నాయకుడు. కేసీఆర్ గారు తెలంగాణ ఎట్లుండాలి, తెలంగాణ ఏ విధంగా ఉండాలి, తెలంగాణ ఉన్నటువంటి ఎక్కడ ఏ మూలన ఏ ప్రాంతంలో ఏ భూములు ఉంటాయి, నల్లరేగడి భూములు ఉంటాయి, ఎర్రరేడు భూములు ఉంటాయి, ఏ భూమికి ఏ పంట పండుతుంది అని చెప్పేసి ఆ పంటకు సంబంధించినటువంటి రైతు బంధు అని చెప్పి రైతు బంధు తీసుకొచ్చి కాళేశ్వరం లాంటి ఒక ప్రాజెక్టు కట్టి రైతు కళ్ళల్లో ఆనందం చూడాలంటే కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ కట్టి అలా. మీరు ఇవన్నీ చెప్పినప్పటికీ కూడా దీక్షా దివాస్ అంటే కేసీఆర్ నమ్ముతారు, తెలంగాణ ప్రాంత ప్రజలు నమ్ముతారు. 2001 నుంచి 2014 ఉద్యమాన్ని నమ్ముతారు. ప్రభుత్వం 10 సంవత్సరాలు మీరు ఇన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు చెప్పినప్పటికీ కూడా అవినీతి ఆరోపణలు, దాంతో పాటు రాష్ట్రాన్ని లూటీ చేసి అప్పుల పాలు చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఆరోపణలు చేసి అధికారంలోకి వచ్చిందో వాటన్నింటినీ కూడా చెప్పే అవకాశం ఉంటుందా? కేవలం ఉద్యమానికి సంబంధించిన ఎపిసోడ్ మాత్రమే మేము కేసీఆర్ గురించి మేము మాట్లాడగలుగుతాం. దీక్షా దివాస్ అంటే కేసీఆర్ గారి త్యాగం. కేసీఆర్ ఒక వ్యక్తి కాదు. కేసీఆర్ అంటే తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి ఒక గొప్ప నాయకుడు, కారణ జన్ముడు. కేసీఆర్ గారు చేసినటువంటి కేసీఆర్ గారు ఎలక్షన్ విధానంలో కేసీఆర్ గారు ఒక పార్టీ పెట్టుకొని ఎలక్షన్ పద్ధతిలో కొట్లాడాలని 2001లో ఆనాడు టిఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసుకుని 2009 వరకు 2 ఎలక్షన్స్, 2004 కావచ్చు, అనేక బై ఎలక్షన్స్ కావచ్చు, అదేవిధంగా 2009 ఎలక్షన్ల సందర్భం అయిపోయిన తర్వాత ఇక్కడైనా కూడా తెలంగాణ వచ్చినట్లేదని చెప్పేసి కేసీఆర్ చనిపోవడం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం అని చెప్పేసి ఒక నినాదంతో దీక్షా దివాస్ అనే కార్యక్రమం తీసుకు ఆ దీక్ష చేసినటువంటి అప్పుడున్నటువంటి విద్యార్థులకు కావచ్చు, అప్పుడున్నటువంటి యువకులకు కావచ్చు, ఆనాడు ఉన్నటువంటి యువకులకు విద్యార్థులకు తెలియదు. కాబట్టి అది తెలియపరిచే విధంగా అది అందరికీ కూడా తెలియాలి. కేసీఆర్ అంటే ఏంది, ఒక విజన్ నాయకుడు. కేసీఆర్ ఏ విధంగా కష్టపడ్డాడు ఈ తెలంగాణ రావడానికి కోసం, జయశంకర్ లాంటి ఆలోచన విధాలకు ముందు తీసుకొని కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా సాధించిన ఒక నిర్ణయం మీదకు నేనేమంటున్నా అంటే బాబు గారు, మీరు దీక్షా దివాస్ నవంబర్ 29న కార్యక్రమాలు చేస్తున్నారు. కేసీఆర్ గురించి గొప్పతనం, చరిత్ర, ఉద్యమకారుల గురించి చెప్తున్నాం. ఇదే ఉద్యమకారులకు అన్యాయం చేశారు. దాంతో పాటు ఇదే తెలంగాణలో చాలా చోట్ల నలుమూలల నుంచి ఉద్యమం చేసిన వాళ్ళందరికీ కూడా ఏమీ చేయలేకపోయారు అనే ఒక వాదన కూడా ఉంది కదా. మరి ఇప్పుడు వాళ్ళు నమ్మే పరిస్థితి ఉంటుందో? ఉద్యమాన్ని అందరూ యాక్సెప్ట్ చేస్తారు. కేసీఆర్ గారు ఎక్కడ కూడా ఉద్యమకారులను ఎక్కడ కూడా మోసం చేయలేదు. కేసీఆర్ గారు అన్ని వర్గాలకు సంబంధించినటువంటి నాయకులను అసెంబ్లీ తీసుకుపోయినటువంటి గొప్ప నాయకుడు, ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు. ఇలా విద్యార్థులకు సంబంధించి విద్యార్థులకు అనేక మందికి టికెట్లు ఇవ్వడం జరిగింది. ఒక బాల్క సుమన్ కావచ్చు, ఒక గాదర్ కిషోర్ కావచ్చు, ఒక బొంతు రామ్మోహన్ కావచ్చు, అదేవిధంగా ఒక వాసుదేవరెడ్డి కావచ్చు, అంటే వాళ్ళకు కార్పొరేషన్ చైర్మన్ కావచ్చు, ఒక రాకేష్ కావచ్చు, ఇట్లా అనేక మంది విద్యార్థి నాయకులు ఉద్యమంలో తనతో పాటు పనిచేసినటువంటి పిడమర్తి రవి కావచ్చు, అనేక మందికి అవకాశం ఉన్న వారికి అసెంబ్లీకి టికెట్లు ఇచ్చిండు, ఒక ఆయనకు పార్లమెంట్ టికెట్ ఇచ్చిండు. అదేవిధంగా ఉద్యమకారులని చెప్పుకున్నటువంటి అక్కడ ఉన్నటువంటి అడ్వకేట్లకు ఇచ్చిండు. అదేవిధంగా ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి వాళ్ళకి ఇచ్చారు. అదేవిధంగా మేధావులకు సంబంధించిన వాళ్ళకి ఇచ్చారు. అమరవీరుల కుటుంబాల నుంచి శ్రీకాంత్ సార్ తల్లికి కూడా టికెట్ ఇవ్వడం జరిగింది. అనేక విధాలుగా కేసీఆర్ గారు తనతో పాటు ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళందరికీ కూడా న్యాయం చేశాడు. ఇలా ఈయన వచ్చినాక ఈయనకు ఉద్యమం గురించే తెలియదు రేవంత్ రెడ్డికి. ఆనాడు 2009-10లో ఉద్యమం చేసినప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలతో వచ్చినప్పుడు నాగం జనార్దన్ రెడ్డినే కదా ఇలా ఉద్యమకారులు ఉరికిచ్చారు. అదే దాంట్లో రేవంత్ రెడ్డిని కూడా ఉరికించినటువంటి ఘటన విద్యార్థులకు ఉన్నది కదా. తెలంగాణ నాయకుడు కేసీఆర్ గారే, తెలంగాణ ఉద్యమాన్ని కానీ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన నాయకుడు కేసీఆర్ గారే. ఉద్యమకారులకు కూడా న్యాయం చేసింది ఎవరంటే కేసీఆర్ గారే. ఇలా ఉద్యమకారులకు మేము న్యాయం చేస్తాం, ఉద్యమకారులకు మేము భూములు ఇస్తామని చెప్పి ఇప్పుడు వరకు ఆ భూమి గురించి మాట్లాడిన నాయకుడు లేడు. కేసీఆర్ గారు అన్ని విధాలుగా ఉద్యమకారులకు సంబంధించింది అందరికి కూడా అన్ని వర్గాలకు న్యాయం చేసింది ఎవరంటే కేసీఆర్ గారే. ఇలా ఉద్యమకారులకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఇలా న్యాయం చేసిన నాయకుడు ఎవరంటే కేసీఆర్ గారు.
ఇవాళ రేవంత్ రెడ్డి ఇలా మాయ మాటలు చెప్పి నడిపిస్తుంది తప్ప ఎవ్వరికి ఏం చేసేది లేదు. కేసీఆర్ గారినే తెలంగాణ ప్రజలు నమ్ముతారు. కాబట్టి ఏంటంటే అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 10 సంవత్సరాల పరిపాలన తర్వాత కేసీఆర్ కంటే ఈయన ఇంకా ఎక్కువ ఇస్తున్నాడని చెప్పి ప్రజలు నమ్మి ఇలా రేవంత్ రెడ్డి ఓట్లేసారు తప్ప ఇలా ఓట్లేసినాక కూడా ఈ 2 సంవత్సరాల్లో ఇలా మోసపడుతున్నటువంటి ప్రజలు ఇలా తెలంగాణ ప్రజలే ఇలా తులం బంగారం ఇస్తామని చెప్పి ఎక్కడ కూడా తులం బంగారం ఇవ్వాలి. ఇలా చదువుకున్నటువంటి మహిళలకు స్కూటీలు ఇస్తారు, ఎక్కడ కూడా స్కూటీలు ఇవ్వాలి. విద్యార్థి భరోసా కార్డు 5 లక్షల కార్డు ఇస్తారు, ఎక్కడ కూడా ఇవ్వాలి. అదే విధంగా చేవేలలో ఎస్సీ డిక్లరేషన్ లో ఎస్సీ విద్యార్థులకు 10th పాస్ అయితే 10,000, ఇంటర్మీడియట్ పాస్ అయితే 15,000, డిగ్రీ పాస్ అయితే 25,000, ఎంఫిల్ పాస్ అయితే ₹1,00,000. అదే విధంగా పిహెచ్డి పాస్ అయితే పిహెచ్డి పట్టా తీసుకుంటే 5 లక్షలు. ఏ విద్యార్థికైనా ఇలా 10,000 ఇచ్చినటువంటి నేను అడుగుతున్నా, దళిత విద్యార్థిగా ఏ విద్యార్థి కోడంగల్ నియోజకవర్గం కావచ్చు, ఉస్మాన్ యూనివర్సిటీ చదువుతున్నటువంటి విద్యార్థులు కావచ్చు, కాకతీయ కావచ్చు, ఏ యూనివర్సిటీ సంబంధించినటువంటి విద్యార్థులకు విద్యా భరోసా కాడియలేదు. అదే విధంగా ఎస్సీ విద్యార్థులకు చదువుకున్న విద్యార్థులకు నువ్వు ఇస్తున్నటువంటి చెవుల డిక్లరేషన్ ఇస్తున్నా నెరవేర్చినావా? ఏమి నెరవేర్చలేదు. మహిళలకు స్కూటీలు ఇస్తాను, ఏ ఒక మహిళకైనా స్కూటీ ఇచ్చినావా? ఇలా ఎక్కడ కూడా ఏ హామీ నెరవేర్చకుండా ఈయన చేస్తున్నటువంటి పరిస్థితులు ఏంటి అంటే కేవలం మాయ మాటలు చెప్పుకుంటూ డైవర్ట్ చేసుకుంటూ ఇలా ఈయన వ్యవస్థను కొనసాగిస్తుంది తప్ప ఈ ప్రజలకు చేసింది ఏం లేదని చెప్పి ప్రజలంతా కూడా గమనిస్తారు. రైట్. మొత్తంగా బీఆర్ఎస్వి పార్టీ ఆధ్వర్యంలో, ఇటు బీఆర్ఎస్వి విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో దీక్ష దివాస్ అని నవంబర్ 29 అంటే ఆనాడు ఆ కేసీఆర్ చేసిన ఉద్యమాన్ని పూర్తి స్థాయిలో వివరించే ప్రయత్నం, దాంతోపాటు ఆనాడు కేసీఆర్ యొక్క ఉద్యమ స్ఫూర్తి, ఆ కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో నినాదం, దాంతోపాటు నేటి జనరేషన్ అంటే నేటి యువతకు దాదాపుగా కొన్ని సంవత్సరాలు పూర్తయిపోయింది, 15 సంవత్సరాల వరకు అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా దాన్ని మరొకసారి మననం చేస్తూ కేసీఆర్ కు సంబంధించిన ఉద్యమ స్ఫూర్తిని తెలియజేసే ప్రయత్నం అయితే బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో జరగబోతుంది. సో మొత్తానికి ఉద్యమ ఘట్టాలు మరొకసారి నెమరు వేసుకుంటున్నామంటూ బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది.